నాకు తెలుసండి, మీ పెళ్ళం చాలా మంచిది, మీకు బంగారం మీ పెళ్ళం. అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమెతో మాట్లాడేటప్పుడు. ఆచితూచి మాట్లాడాలి. ఎప్పుడైనా మీకు ముద్ద చేసి మీ పెళ్ళంతో ఈవేళ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అన్నారనుకోండి, అప్పుడు ఆవిడ టకీమని ఏమంటుందంటే, రోజు నేను అందంగా ఉంటున్నా అని అంటుంది. మీరు కంగు తింటారు. అంతలోనే సర్దుకుని అంటే అలా అని కాదు, ఈవేళ చాలా చక్కగా తయారయ్యా అనమాట అని అంటారు అనమాట. అప్పుడు టకీమని ఏమంటుందంటే, రోజు నేను పిచ్చి ఉండలా తయారవుతానా అని అంటుంది. అప్పుడు మరోసారి కంగు తింటారు. కొంచెం ఆలోచించుకుని, అలా అని కాదు, ఇవాళ కొంచెం చక్కగా నవ్వుతున్నావు అని అంటారు అనమాట, మురిసిపోతుందని. అంటే రోజు ఏడుపు మొహం వేసుకుని అటు ఇటు తిరుగుతుంటానా అని అంటుంది. అంతే. ఈసారి మళ్ళీ ఆలోచించుకుని ఏదైనా అనాలి అనే ధైర్యం మీరు చేయరు, ఎందుకంటే మరోసారి మీ మొహం పగులుతుందని మీకు తెలుసు. భోజనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ మురిసిపోతుందని అనుకుని, ఈవేళ వంకాయ కూర ఎంత బ్రహ్మాండంగా చేసావో తెలుసా, అసలు రోజు ఇంత రుచిగా కుదరదు, ఈవేళ చాలా బాగా కుదిరింది అని అంటారు. అప్పుడు మీ ఆవిడ మీ వైపు సీరియస్గా చూసి, ఇది పక్కింటి ఆవిడ చేసింది అని అంటుంది. అంతే, మీరు బిత్తరపోవాలన్నమాట. ఇంకోసారి ఎప్పుడైనా, ఈసారి ఎందుకన్నా మంచిది ఎవరు చేశారో కనుక్కుని పోగొట్టడం మంచిది అనుకుని మీరు ఏమంటారంటే, ఈ కూర ఎవరు చేశారు అని అడుగుతారనమాట. అప్పుడు మీ ఆవిడ, ఇంకెవరు చేస్తారు, ఇంట్లో వంట మనిషిని పని మనిషిని నేనే కదా అని అంటుంది సీరియస్గా. మీరు చుప్పు అయిపోవాల్సిందే. కత్తికి రెండు వైపులా పదులుతుందండి. మీ ఆవిడ మెప్పు పొందాలని మీరు ఆవిడతో, నాకు చికెన్ బిర్యానీ చేయడం చాలా బాగొచ్చు తెలుసా అని అంటారు. మీరేమనుకుంటారు, ఓహో అలాగా అంటూ చాలా మెచ్చుకుంటుందని అనుకుంటారు. అలా మెచ్చుకుంటే మీకు తృప్తి కదా మరి. కానీ అలా జరగదు. ఆమె ఏముంటుంది, ఓహో అలాగా, ఈ ఆదివారం మీరు చికెన్ బిర్యానీ చేయండి అంటుంది. సరే, మీ ముద్దులు పెళ్ళాం కదా, మీరు చికెన్ బిర్యానీ చేస్తారు, ఆవిడ తినేస్తుంది. ఇది అక్కడితో ఆగదనమాట. ఒకరోజు సడన్గా, ఏమండి మా తమ్ముడు మన ఇంటికి వస్తున్నాడు, మీరు చికెన్ బిర్యానీ చేయండి అని అంటుంది అనమాట. బావమరిది కోసం చికెన్ బిర్యానీ చేయాలంటే గుండెల్లో గొరబంది ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాదు, ఇంకోసారి ఏముంటుందంటే, ఏమండి మన ఇంట్లో కిట్టి పార్టీ జరుగుతుంది, 20 మంది దాకా నా ఫ్రెండ్స్ వస్తున్నారు, మీరు చికెన్ బిర్యానీ చేయండి అని అంటుంది. అయిపోయింది, మీ పని అయిపోయింది. అందుకనే జాగ్రత్తగా ఉండాలండి పెళ్ళామా మజాక.